డీప్ సీక్ ద రియల్ గేమ్ చేంజర్. వన్ డేలో గ్లోబల్ మార్కెట్ నుంచి $1 ట్రిలియన్ అంటే $1,00,00,000 నష్టాన్ని చూపించింది. మన ఇండియన్ కరెన్సీలో చెప్పాలంటే సుమారు 86 లక్షల కోట్ల రూపాయలు. నవంబర్ 2022 ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని రిలీజ్ చేసింది. ఈ చాట్ బోట్ టెక్ ఫీల్డ్ లో మాత్రం ఒక రెవల్యూషన్ ని క్రియేట్ చేసింది. ఈ ఏఐ టెక్నాలజీ కోసం ప్రపంచంలోని అన్ని దేశాలు యుఎస్ మీదనే ఆధారపడింది. కానీ చైనా తెచ్చిన ఈ డీప్ సీక్ తోటి సీన్ అంతా మారిపోయింది. ఎప్పుడు అమెరికా మోనోపోలీ ప్లే చేస్తూ ఉంటుంది. అంటే తన ఆధిపత్యాన్ని కాపాడుకోవడానికి ఏఐకి యూజ్ చేసే అడ్వాన్స్ చిప్స్ కండక్టర్స్ ఎక్స్పోర్ట్ చేయకుండా ఆపేసింది. అమెరికా ఎలా అంటే ఏఐ యొక్క సక్సెస్ఫుల్ మోడల్ ను క్రియేట్ చేయాలంటే బిలియన్ల డాలర్లు కావాలని, కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీ ఉండాలని చెప్పుకొని వచ్చింది. ఇప్పుడు చైనా తెచ్చిన డీప్ సీక్ R1 మోడల్ చీప్ ప్రైస్ తో తయారు చేసి అందరినీ షాక్ కి గురి చేసింది. ఈ డీప్ సీక్ టెక్స్చర్స్ ను కుదిపేసింది. ముఖ్యంగా ఎన్విడియాకు 70% స్టాక్ ప్రైస్ పడిపోయేలా చేసింది. ఏఐ డెవలప్మెంట్ అవ్వడానికి యూజ్ చేసే సెమీ కండక్టర్స్ చిప్స్ ను మ్యానుఫ్యాక్చర్ చేసేది ఈ కంపెనీనే. ఈ ఎన్విడియా కంపెనీ ప్రొడ్యూస్ చేసే అడ్వాన్స్డ్ చిప్స్ A100, H100 GPU నే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో యూజ్ చేస్తారు. కానీ యుఎస్ గవర్నమెంట్ అడ్వాన్స్డ్ చిప్స్ ను వేరే కంట్రీకి ఎక్స్పోర్ట్ కాకుండా నిషేధించింది. కానీ డీప్ సీక్ R1 మోడల్ లో H800 చిప్స్ ను యూజ్ చేసి యాప్ ని డెవలప్ చేశారు. ఈ H800 చిప్స్ H100 చిప్స్ తో కంపేర్ చేస్తే పవర్ ప్రాసెసింగ్ లో చాలా తక్కువ. ఓపెన్ ఏఐ చాట్ జీపీటీని డెవలప్ చేయడానికి అయిన ఖర్చు $100 మిలియన్. అదే మెటాకు $60 మిలియన్. కానీ డీప్ సీక్ R1 మోడల్ కు కేవలం $5.6 మిలియన్ లోనే వాళ్ళు దీన్ని బిల్డ్ చేశారు. ఈ డీప్ సీక్ స్టార్ట్అప్ ఫౌండర్ లియాన్ ఫెన్వెంగ్ కేవలం 200 ఎంప్లాయీస్ తోటి 2 years లోనే బిల్డ్ చేశాడు. అదే ఓపెన్ ఏఐకి వస్తే ఫౌండర్ అయిన శామ్ ఆల్ట్మాన్ కు 10 years పట్టింది. చాట్ జీపీటీ, డీప్ సీక్ రెండు పవర్ఫుల్ ఏఐ టూల్ అయినా డీప్ సీక్ ఇంతలా వైరల్ అవ్వడానికి కారణం ఫాస్టర్ రెస్పాన్స్, ఫ్రీ ఆఫ్ కాస్ట్. చాట్ జీపీటీ కూడా ఫ్రీ ఆఫ్ కాస్టే. బట్ నెక్స్ట్ వేరియేషన్స్ లైక్ GPT-4 ని యూజ్ చేయాలంటే మనీ పే చేయాల్సి వస్తుంది. యుఎస్ లో డీప్ సీక్ జనవరి 28 కి యాప్ స్టోర్ లో సెకండ్ మోస్ట్ డౌన్లోడెడ్ యాప్. అదే యాపిల్ ఆండ్రాయిడ్ లో దీనికి ర్యాంకింగ్ ఎంతలా పెరిగిందో చూడండి. యాపిల్ iOS లో నెంబర్ 1 ప్లేస్ లో ఉంది. ఆండ్రాయిడ్ లో 15th ప్లేస్ కు చేరుకుంది. యూజర్స్ ఎంతలా పెరుగుతున్నారో చూడండి. డీప్ సీక్ సక్సెస్ పైన చాట్ జీపీటీ ఫౌండర్ శామ్ ఆల్ట్మాన్ ఇంప్రెస్ అయ్యి చాట్ జీపీటీని బెటర్గా చేస్తామని, కొత్త ఫీచర్స్ ఇస్తామని చెప్పాడు. దీనిపైనే ట్రంప్ కూడా ఇదొక వేకప్ కాల్ అని, ఒక్క రోజుల్లోనే $1 ట్రిలియన్ నష్టం వచ్చిందని టెక్నాలజీ కంపెనీ పైన స్టేట్మెంట్ చేశాడు.